అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చి సాయిరామ్ సీడ్స్ షాప్ లో వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం. ఈరోజు మేము ముందుకు రావడం విషయం ఏమంటే, మన టయో కంపెనీ వారి డాలికాస్ బర్రెని అనే రైతు అనేది సాగు చేశాడు. ప్లస్ ఇదే రైతుతో మనం ఆల్రెడీ ఇంకొక 3 వారాల కిందట ఇదే రైతుతో మాట్లాడి మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లస్ రైతు గాడికి మళ్ళీ రావడం ఎందుకు విషయం ఏమంటే, అప్పుడు మనం వచ్చిన స్టేజ్ వచ్చేసి 2వ కోత, ఇప్పుడు మనం వచ్చే స్టేజ్ 4వ కోత. దీంతో రైతు జర్నీ అనేది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి రైతు మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనా. ఏం పేరు బాబు మీ పేరు? పూజారి శివన్న. ఏ ఊరిది? సర్పాయపురం వెల్లుర్తి మండలం. ఓకే బాబాయ్, ఈ చిక్కుడు అనేది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది బాబాయ్? ఇది చిక్కుడు వెరైటీ బాగానే ఉంది. పంట బాగా పండింది. పంట బాగా పండింది. ఓకే, ఏమి లైట్స్ పెట్టినారు బాబు 4వ కోతని? రేట్ లేక నిలబడిపోయింది. రేట్ లేక మన గిట్టాగా కూరలకు ఇప్పుడు రేట్ లేకపోవడం వల్ల ప్లస్ కూలలో పిలిచకుండా మన గిట్టుబాటు కాదు కాబట్టి మీరు ఇచ్చి పెట్టేశారు. ఓకే, రేట్ విషయం పక్కా పెడితే ఈ రకం అనేది ఎలా ఉంది? రకం బాగుంది. వెరైటీ మంచి రకమేనా? మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తారు ఈ రకం? పూర్తి సంవత్సరం చేసేది. సంవత్సరం అయింది అంటే ఈ సంవత్సరం కాక పోయిన సంవత్సరం కూడా వేసవకాలం వేసినాను, మళ్ళీ వర్షాకాలం వేసినాను. వేసవకాలం వేసారు, వర్షాకాలం వేసారు. అప్పుడు మీరు ఎంత పెట్టారు పొలం? వేసవకాలం ఎకరన్నర పెట్టి 3 లక్షల రూపాయల పైన వచ్చినది నాకు. ఓకే, పెట్టుబడి ఎంత పెట్టారు మీరు? 50,000 పెట్టుబడి. 50,000 అంటే మీరు పెట్టింది ఈ రకానికి పెట్టుబడి మాత్రం 50,000. కానీ మీరు లాభం పొందింది అక్షరారా 2,50,000 రూపాయలు. మీరు సంతోషమేనా? మంచి సంతోషం. ఇంత పంట పండలేదు. ఇంత పంట ఏది పండలేదు. దాదాపు మీ ఊర్లో ఈ రకాన్ని ఎన్ని ఎకరాలు వేసారు బాబా? 50 ఎకరాలు. ఈ చిక్కుడు అనేది ఎట్లా మెయింటైన్ చేసుకుంటే మనం లాభాల సైడ్ పోవచ్చు బాబాయ్? అంటే రైతుని బట్టి ఉంటుంది. ఎట్లా లాభం? డ్రిప్ వేసారు, కాలువలకు వేసారు. కాలువలకు వేసుకుంటే బాగుంటుంది, డ్రిప్ వేసుకుంటే బాగుంటుందా? కాలువలకు వేసుకుంటే మంచి పెట్టాలా, డ్రిప్లకు వేసుకుంటే మంచి అవసరం అంతే తేడా. మనకి డ్రిప్ వేసుకుంటే మన డ్రిప్ పైప్ లోనే మనం ఇచ్చుకోవచ్చు. 3,15,000 కానీ 3,19,000 కానీ అంత లిక్విడ్ వచ్చింది. ఇప్పుడు అంత లిక్విడ్ వచ్చింది అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రజెంట్ పొలం ఎంత పెట్టరు? ఇప్పుడు ఎకరా ఫస్ట్ కోత ఎంత తెగింది? ఫస్ట్ కోత 60 బొరలు తెగింది. 60 బొరలు. రెండో కోత 30 తెగింది. 30 తెగింది, ఇడిచిపెట్టేసారు. ఇంకా 3వ కోత రేట్ లేదు, 4వ కోత రేట్ లేదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అంటే మన టయో కంపెనీ డాలికాస్ బర్రెని అనే వెరైటీ రేట్ లేకపోవడం వల్ల రైతు అనేది విడిచిపెట్టేసాడు. ప్లస్ మనకి రేట్ లేకపోయినా పూత అనేది ఎంత నిండుగా ఉంది. కాపు ఎలా ఉంది బాబాయ్? కాపు బాగా కాసింది. కాపుకైతే భయంలే, ఎక్కడ చూసినా గుత్తలే కాసింది. ఏమంటే మీకు రేట్ లేకపోవడం తప్ప వచ్చినప్పుడు అప్పుడు మనం వీడియో తీసినప్పుడు బాగా కాసిందలే, బాగా జంపుండే. వర్షాలు రేట్ లేక రేట్ లేకపోతే మంచి పట్టించుకోండి. అంతే, రేట్ లేకుండా పట్టించుకోడు. మందు కొట్టడా నిలబెట్టడా? రేట్ అంటే రాజు. ఇది మళ్ళీ రాజే ఈ రకం. రాజే దాని పక్క రాజు కూడా కిరీటం లేదు కానీ రాజే రకానికి. మీరు ఫుల్ సంతోషంగా ఉన్నాడు ఈ రకం. సంతోషంగా మళ్ళీ నాడతా. నేను వచ్చే సంవత్సరం ఏప్రిల్ మళ్ళీ ఆడతారు కూడా. ఇప్పుడు యాక్చువల్ అంటే బాబాయ్, ఇప్పుడు మీ ఊరు రావడం వస్తప్పుడు మీ గురించి 10 మంది రైతులను అడిగినాను. ఇదే చిక్కుడు ఎప్పటి నుంచి పెడుతున్నాడు, లేకుంటే వీడిని చూసి ఏమైనా చేశారంటే ఏమన్నారంటే, నాకు ఈ మనిషి స్టార్ట్ చేయడం చిక్కుడు ఈ రకంతోనే, ఈ రకంతో ఇంకో 10 మంది కేబిసిన అంటున్నారు. అది వాస్తవేనా బాబు? దాదాపు ఎంతమంది చేసింటారు మీ ఊర్లో? 50 నుంచి 60 ఎకరాల దాకా సాగు చేసింటారు. దాంట్లో మీ అన్నదమ్ముల పిల్లలు గానీ, లేకుంటే రైతులు గానీ చాలా మంది సాగు చేశారు. ఎవరైనా గానీ నా తోటలో ఇలా ఉంది ఏమన్నా అన్నారా వచ్చి మీ కంప్లైంట్? పంట బాగా అందరూ వండింది. పంట అందరూ వండింది. ఓకే బాబాయ్, ఇది ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? సాయిరామ్ సీడ్స్ లో, వెల్లుర్తి. యాక్చువల్ అంటేనా ఇది వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ షాప్ లో స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది. రైతు కూడా లాస్ట్ ఇయర్ వేసాడు. లాస్ట్ ఇయర్ ఎకరన్నర పెట్టింటే 50,000 పెట్టుబడి పెట్టినాడు. లాభం వచ్చేసి 2,50,000 రూపాయలు రైతు అనేది పొందాడు లాభం అనేది. ప్లస్ ఈ ఇయర్ మనకి 2వ కోత వరకు రైతు సంతోషంగా ఉన్నాడు. అప్పుడు మనం అప్లోడ్ చేసినప్పుడు 2వ కోతనే, కానీ ఇప్పుడు 3, 4 అనేది రేట్ లేకపోవడం వల్ల రైతు అనేది ఇడిచిపెట్టేస్తాడు. ఇడిచిపెట్టినా కూడా ప్లస్ పూత అనేది, కాపు అనేది ఏ విధంగా కానీ ఎక్కడ కానీ చెక్కు చెదరలేదు, మగ్గింది. అంతేగాని ఎక్కడ కానీ రైతు అయితే నష్టపోయింది లేదు ఈ రకంలో. ప్లస్ ఇది రాజు అని రైతే అంటున్నాడు చిక్కుడులో. ఈ యాక్చువల్ గా అంటే రైతు అనేది ఒక్కసారి బాగుందంటే రకాన్ని దాదాపు అనేది 10 మందికి చెప్తాడు. ప్లస్ అదే విధంగా రైతు అనేది కూడా సాగు చేస్తాడు. ఈ రైతు విషయంలో అదే జరిగింది. రకం అనేది బాగుంది కాబట్టి 10 మందికి చెప్పాడు. ప్లస్ ఇతను కూడా సాగు చేస్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కూడా రెడీగా ఉందంట. ఏప్రిల్ ఇదే రకమే. మార్చు ఎవరని చెప్తే మారుస్తావా? నా పరిస్థితి ఇదే. నీ పరిస్థితి ఇదే. ఓకే, రైతు ఏప్రిల్ 15 కల్లా రైతు అనేది మన దగ్గరకు వస్తా అంటున్నాడు. వారి మాటలు చెప్తున్నాడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు రైతు అనేది. ప్లస్ ఈ స్టాక్ వచ్చేసి మన సాయిరామ్ సీడ్స్ షాప్ లో ఎప్పటికైనా స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తాం. దీని అభిప్రాయం అనేది మీ కామెంట్ రూపంలో తెలపండి. ప్లస్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మాకు ఈ స్టాక్ కావాలంటే కూడా మనం ఎక్కడికైనా డెలివరీ చేస్తాం.
ఎక్కడికైనా మనకు డెలివరీ చేయడానికి మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మన కొత్తూరు సర్పరాజపురం అన్న గ్రామం వచ్చేసి. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న. మీరు బూస్ట్ చేస్తారని మేము మరిన్ని వీడియోలు తీయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ అన్న.